verse 15. 15వ వచనం. And we are dealing all these verses according to King James Version. ఇంకా ఇంగ్లీష్ In English. బైబిల్ వర్షన్ అయిన కింగ్ జేమ్స్ వర్షన్ లో చూస్తున్నాము. Until the Spirit be poured upon us from on high. Until the Spirit be poured upon us from on high, and the wilderness be fruitful field, and the fruitful field be counted for a forest. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 14-15 కలిసి ఉంది తెలుగులో చదువుతున్నాను. నగరి విడువబడును, జన సమూహము గల పట్టణము విడువబడును, కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయి భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగా గాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును. Hallelujah. హల్లెలూయా. The caption of this verse, the promise hidden in this verse is, ఈ యొక్క వాక్యంలో దాగి ఉన్న వాగ్దానం ఏమిటంటే, the wilderness be a fruitful field. అరణ్యము నివసించు ఫలభరితమైన భూమిగా మారడం. And we are going to meditate upon how wilderness can be turned into fruitful field. ఒక అరణ్యము లేదా అడవిగా ఉన్న ఒక భూమి ఏ విధంగా ఫలభరితంగా మారుతుందో చూసుకుంటాం. The cause for wilderness. అరణ్యపు జీవితానికి లేదా అరణ్యము ఏర్పడడానికి కావలసిన కారణం ఏంటి? We need to understand in the believer's life how the wilderness comes. విశ్వాసుల జీవితాల్లో The purpose of the wilderness. ఏ విధంగా అరణ్య జీవితం ఏ విధంగా మొదలవుతుందో చూసుకుంటాం. And also మరియు we must understand how to retain the blessing of God. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను మన జీవితంలో ఏ విధంగా కాపాడుకోవాలో చూస్తాం. Many people receive the blessing and they miss the blessing because of their casualness. ఒక అలక్ష్యం కారణంగా చాలా మందిని ఆశీర్వాదాలన్నీ కోల్పోయి ఒక దరిద్రపు బీడు భూమిలాగా జీవితం మారడం చూస్తుంటాం. Here we are going to discuss the cause and the purpose of the wilderness as well as the cause for the wilderness. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే, ఒక అరణ్యము జీవితానికి కారణాలేంటి, ఆశీర్వాదాలకు కావలసిన కారణాలేంటి జీవితంలో చూసుకున్నాం. Now we are going to discuss and meditate upon the cause for the wilderness allowed by the Lord. అరణ్య జీవితానికి దేవుడు ఏ విధంగా అప్పగిస్తాడో మన జీవితాల్లో దాన్ని ఆ కారణాలు ఏంటో చూసుకుందాం. Turn with me to Exodus chapter 13 and verse 17 and 18. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు చూసుకుందాం. And it came to pass when Pharaoh had led the people to go, that God led them not through the way of the land of the Philistines, although that was near. For God said, lest peradventure the people repent when they see war and they return to Egypt. But God led the people about through the ways of the wilderness of the Red Sea, and the children of Israel went up harnessed out of the land of Egypt. 17వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ అధ్యాయము 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. May God to be the glory. దేవునికి మహిమ కలుగును గాక. So you must understand the wilderness allowed by the Lord in the lives of children of Israel refers to the life of a believer, born again believer. మనకి విశ్వాసులకు సాదృశ్యమైన ఇశ్రాయేలీయులను ఆ దినముల్లో ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చినప్పుడు దేవుడే అరణ్య మార్గంగా వెళ్ళడానికి దేవుడు దాన్ని నియమించారు.
When you turn your Bibles to Matthew chapter 4 and verse 1, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచన ప్రకారం మనం చూసుకున్నప్పుడు we could see that Jesus was led by the Holy Spirit to the wilderness. అక్కడ వాక్యం ఏం రాసి ఉంటుంటే ఆత్మచేత యేసు ప్రభువు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడతారు శోధింపబడుటకు. And he was baptized and he was anointed. అప్పటికి యేసు ప్రభు గారు ఆ బాప్తిస్మము పొందుకొని అభిషేకము కూడా పొందుకుంటారు. He was baptized and he was anointed. బాప్తిస్మం తీసుకొని అభిషేకము పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కూడా పొందుకోవడం చూస్తాము దానికి ముందు. When children of Israel came under the anointed leadership and they crossed the Red Sea, which refers to the baptism. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తు మార్గం గుండా ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు ఒక అభిషేకింపబడిన నాయకుని ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటుతారో అది బాప్తిస్మానికి సూచకంగా ఉంటుంది. But still they have to undergo a wilderness. అయినప్పటికీ బాప్తిస్మం పొందుకున్నప్పటికీ మళ్ళీ అరణ్య మార్గాన వెళ్లాల్సి వచ్చింది. So your life may be in such a way. You may come to the presence of the Lord, you would have baptized and you would have received the Holy Spirit and you would have started your life with the Lord. ఈ మన జీవితాల్లో కూడా బాప్తిస్మం తీసుకున్నప్పటికీ అభిషేకము పొందుకున్నప్పటికీ అరణ్య మార్గాల గుండా వెళ్ళవలసి ఉంటుంది. My dear children of God, దేవుని యొక్క ప్రజలారా, you must understand, after your baptism, after you are anointed and you are led by the Holy Spirit to the wilderness, there are certain things which your life is needed. దేవుని యొక్క You need to understand there is a business of Lord in your life. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. ఆయన పని చేస్తూ ఉంటాడు మన జీవితంలో. బాప్తిస్మము అభిషేకము తీసుకున్నప్పటికీ అరణ్య మార్గాల గుండా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవాలి. The Lord is the Lord, always tries to retain the flock whom he met. మన దేవుడు దేవాది దేవుడు ఎవరిని ఆయన దర్శిస్తున్నారో వాళ్ళని అలా ఆయన కోసం ఉంచుతారు. He wants to retain the flock which he was saved. ఆయన రక్షించుకున్న ఆ యొక్క గుంపును ఆ యొక్క మందను ఆయన కాపాడుకోవాలని నిత్యము ఆయన యొక్క పనిలో ఉంటారు. But the flock must be having an understanding about it. దీని గురించి విశ్వాసంలో మనము దేవుడు మనల్ని పోగొట్టుకోరు అన్న జ్ఞానములో మనము అర్థం చేసుకొని మెలగాలి ఆత్మీయ జీవితంలో. So the purpose of Jesus entangled the wilderness is to overcome the wicked enemy in the wilderness. అరణ్య మార్గం గుండా మనల్ని ఎందుకు తీసుకెళ్తారంటే ఆ యొక్క అపవాది శోధకుడైన అపవాదిని జయించడానికి మనల్ని తీసుకెళ్తారు. But children of Israel failed to win the battle in the wilderness. కానీ అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయుల్ని ఎప్పుడు దేవుడు తీసుకెళ్లారో వాళ్ళు దాంట్లో ఓడిపోయారు, తెలుసుకోలేక అర్థం చేసుకోలేక. The battle is not with the flesh and blood, the battle is with the invisible, the enemy. యుద్ధము శరీరముతో మాంసముతో రక్తముతో కాదు కానీ అపవాదితో అని వారు గుర్తెరగలేదు. You must understand that there is a battle, there was a temptation, they need to overcome their own flesh. That's the reason that Lord has led the flock in the wilderness. అందుకే అరణ్య మార్గంలోకి దేవుడు శోధింపబట్టకు తీసుకెళ్లారు. అది శరీరానికి సంబంధించిన అపవాది చేత శోధింపబడుటకు. But they failed. అందుకే ఇశ్రాయేలీయులు గమనించక ఓడిపోయారు. The purpose of the wilderness is for you to have a victorious life. ఒక అరణ్య మార్గానికి మనం వెళ్తున్నాము, దేవుడు దాన్ని అనుమతించారు అంటే జయ జీవితంలోకి వెళ్ళడానికి, జయించడానికి. How will you live a victorious life? ఏ విధంగా జయ జీవితం జీవించగలం మనం? You have to take victory over the enemy. అపవాదిని జయించగలిగే శక్తులకు మనం వెళ్ళాలి. And that's the area children of Israel are defeated. That's the area Lord Jesus Christ stayed as a testimony for the new believers coming inside the kingdom of Lord. అందుకే ఇశ్రాయేలీయులు అది గమనించక ఓడిపోయారు. దానికి సాదృశ్యంగా యేసు ప్రభు వారు ఇప్పుడు అరణ్య మార్గం గుండా వెళ్తూ అపవాదిని జయించడానికి మన ముందు మాదిరిగా నిలిచారు.
whatever does by God in the believer's life, it is for good. విశ్వాసుల జీవితంలో దేవుడు ఏది చేసినా మేలు కొరకే చేస్తారని నేర్చుకోవాలి మనం. The Lord was not interested for the children of Israel to entangle a battle, which because they do not know anything about the battle. యుద్ధం గురించి ఏది తెలియకుండా ఇశ్రాయేలీయులు ముందుకు నడవాలని దేవుడు కోరుకున్నారు, ఎందుకంటే ఓడిపోకుండా ఉండాలని. Because the Lord doesn't want it in that way that Philistines should overtake his people. ఆయన ప్రజల్ని ఆ ఫిలిస్తీయులు జయించడానికి ఇష్టము లేక వేరే మార్గంగా అరణ్య మార్గం గుండా తీసుకెళ్లారు. But the path was a little bit far. ఆ మార్గము ఒక అంటే చాలా దూరము ఎక్కువైనప్పటికీ but it was safe. కానీ అది క్షేమకరమైంది, ఆ మార్గం క్షేమకరమైంది. For all the shortcuts, there is an uncertainty in the believer's life. ఎప్పుడైతే మార్గము చాలా తక్కువ ఉంటుంది, సులువైన మార్గం అనుకుంటామో దాని ద్వారా వచ్చే కీడు ఎక్కువ. See, this is the mind of God. దేవుని యొక్క మనసు అది. So you may be thinking that why God is taking so much of time in our life. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కొన్ని విషయాల్లో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, మన విషయంలో ఈ ప్రార్థన చేస్తుంటే ఆ విషయంలో ఈ విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అనుకుంటాం. It is for your own welfare. అది మన క్షేమం కొరకే, మనకు మేలు చేయడానికి. See, again we can see the verses in Jeremiah chapter 4 and verse 26. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం చూసుకుంటే, the purpose of wilderness is a sign, a token for God's wrath or God's anger in believers' life. దేవుని యొక్క ఉగ్రత అనేది ఆ అరణ్య మార్గంలో వెళ్తుండగా దేవుని ఉగ్రత అని మనం అనుకుంటుంటాం. I beheld, and lo, the fruitful place was a wilderness, and all the cities there were broken down at the presence of the Lord and by his fierce anger. Which verse first? Jeremiah chapter 4 and verse 26. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. You must understand what makes the Lord to express his anger towards his people. దేవుని యొక్క ప్రజల పట్ల ఆయన కోపము ఏ విధంగా రగులుకుంటుంది, ఎందుకు రగులుకుంటుందో చూసుకోవాలి, మనం నేర్చుకోవాలి. And Bible says in James chapter 4 and 4. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, James chapter 4 and 4, ye adulteresses, know ye not that the friendship of the world is enmity with God? Whosoever therefore will be a friend of the world is the enemy of God. యాకోబు గ్రంథము 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుంటే, లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని ఉంటుంది. And also when you turn your Bibles to Genesis chapter 34 and verse 1 and 2. 34వ అధ్యాయము ఆదికాండము 34 verse 1 and 2. Dinah, the daughter of Leah, which she bare unto Jacob, went out to see the daughters of the land. When Shechem, the son of Hamor, the Avite, prince of the country, saw her, and he took her and lay her and defiled her. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపిన యాకోబు విని తన కుమారుల పశువులతో పొడుపులలో ఉండినందున వారు వచ్చి వరకు ఊరకుండెను. షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడటకు అతని వద్దకు వచ్చెను. My dear brothers and sisters in Christ, when you are baptized, when you have received the Holy Spirit, when you turn out to be a member of the family of God, బాప్తిస్మం పొందుకొని దేవుని యొక్క అభిషేకం పొందుకొని దేవుని యొక్క కుటుంబములో ఒక కుటుంబకులుగా చేరిన తర్వాత, always a believer should understand that he should create an atmosphere of holiness for his ears.
that is his sons and daughters, and for his family members. దేవుని యొక్క వారసులుగా ఆ యొక్క కుటుంబంలో పరిశుద్ధత కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధతకున్న Can you understand the mystery of, I would like to draw your attention, can you understand the mystery of Jacob's, the godly family, Jacob and his daughter went astray? మనం ఒక విషయాన్ని బాగా చాలా క్షుణ్ణంగా చాలా దీర్ఘంగా ఆలోచించినప్పుడు, లోతుగా ఆలోచించినప్పుడు, యాకోబు ఆశీర్వదింపబడిన యాకోబు కుమార్తె తన యొక్క కుమార్తె అయిన దీనా ఏ విధంగా నాశనానికి కారణమైంది, అది మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. It is written here in 34 verse 1 and 2 that Dinah just gone out of the house, out of the track, and she got defiled. ఇక్కడ మనం చూస్తున్న 34వ అధ్యాయం 1వ వచనంలో దీనా తన యొక్క కుటుంబాన్ని విడిచి పట్టణానికి చూడడానికి బయటికి వెళ్ళింది. But this is a incident, this is an occurrence of that నిజంగా జరిగిన పరిస్థితి బైబిల్ గ్రంథంలో, చరిత్రలో. But there was a foundation laid by Jacob for this activity. దీనికి ముఖ్యమైన పునాది యాకోబు ద్వారా ముందుగానే వేయబడింది ఈ నష్టానికి. See, the mystery is, you must understand, you cannot construct an altar and serve the Lord wherever you please, because Jacob constructed an altar and named it as El Elah, started serving the Lord in 33 and the last portion of the verse. ఇందులో ఉన్న రహస్యాన్ని గ్రహిస్తే యాకోబు గారు ఎక్కడంటే అక్కడ తనకి ఇష్టం వచ్చిన చోటల్లా బలిపీఠాన్ని కట్టేసి బలిపీఠం మీద అర్పణ చెల్లిస్తూ వచ్చారు. దానికి సాదృశ్యంగా మనము వాక్యాన్ని చూసుకోవచ్చు. God is not interested in the choice of his servant. God is interested for his servant to fall in the choice of the Lord. దేవుడు తన యొక్క సేవకుడి ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే సేవకుడి ఇష్టం కాదు, దేవుని ఇష్టము సేవకుడు చేయాలని. The problem with today's issues in the life of the believer, ఈ రోజుల్లో విశ్వాసుల యొక్క జీవితాలు మనం చూస్తే, believer wanted God to bless him according to his choice. విశ్వాస ఏం కోరుతున్నాడంటే తన ఇష్ట ప్రకారంగా దేవుడు తనని దీవించాలని. But God wants his believers to follow his word and implement his word, and the choice must be the Lord's choice in the life of a believer. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నారంటే నా మాట నా ఇష్టం ఆ యొక్క విశ్వాసలో జరగాలి అని కోరుకుంటున్నారు. But he was supposed to build up his altar in Bethel and serve the Lord, but he constructed an altar in the land of Shechem. యాకోబు గారు ఏం చేశారంటే బేతేలులో దేవుడు యాకోబు గారు ఒక బలిపీఠాన్ని ప్రతిష్ఠించి అర్పణ చెల్లించాలని దేవుడు కోరుకుంటే ఈయన సీహోన్ అనే ప్రాంతంలో బలిపీఠాన్ని కట్టి బలి అర్పిస్తారు. That's what today's believers are misled, because where the Lord wanted them to serve him, they don't pay attention to it. అందుకే దేవుని యొక్క ఇష్టాన్ని చేయడానికి విశ్వాసులు సిద్ధంగా లేరు, తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. See, there was a prosperity in the life of Jacob. యాకోబు గారి జీవితంలో అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది. And he paid the money for the land. ఆ భూమి కొనడానికి కూడా ఆయన వెల చెల్లిస్తారు. He constructed the altar. ఆయన ఆ భూమి కొని అక్కడ బలిపీఠాన్ని కడతారు. And he served the Lord. అక్కడ దేవుని సేవ ఆయన అక్కడ చేస్తారు, ఏమి చేయాలో అది చేస్తారు. But the Lord was not glorified there. కానీ దేవునికి దాని ద్వారా మహిమ రాలేదు. You must understand, when you serve the Lord should take care of your family. మనం ఎప్పుడైతే దేవుణ్ణి సేవిస్తున్నామో మన కుటుంబాన్ని దేవుడు కాపాడే విధంగా సేవ చేయాలి. Here the godly folk has gone and defiled in the hands of the ungodly generation. అందుకనే యాకోబు గారి కుమార్తె ఒక అన్యుల చేతిలోకి వెళ్ళిపోయి బలి అవ్వాల్సి వచ్చింది. అక్కడ అన్యుల కోపము, తన ఇంటి వారి కోపము రేగాల్సి వచ్చింది. And it was not a circumcised family, Shechem, but circumcision taking place after all things had taken place with the Dinah. That is physical relationship.
అది దీనా ద్వారా జరిగింది. ఎందుకంటే అది సున్నతి పొందని సంతానము వారి వంశములోకి లోనికి వెళ్ళిపోయి వారి ద్వారా నాశనం కొని తెచ్చుకుంది. After the engagement of the physical diffusion, and there was a circumcision. You understand? Today people are fell in love, and they wanted to get married, and that's the sake of the marriage they are commencing and committing themselves into baptism. ఏ విధంగా దీన మొదట సున్నతి పొందని వారితో మరి సంయోగము జరిగి పాపం అక్కడ జరిగిందో, ఇప్పుడు కూడా విశ్వాసులు ఏం చేస్తున్నారంటే మొదట తను ఎవరు కావాలో వారిని ఏర్పాటు చేసుకున్నాక పెళ్లి కోసము బాప్తిస్మంకి రావడం జరుగుతుంది. And they write it in the wedding card that these things proceeded from the Lord. దాన్ని మరి పెళ్లి కార్డు మీద ఏం రాస్తారంటే ఇవి అన్ని దేవుని చేత చేయబడినవి అని రాస్తారు. ఈ కార్యములని దేవునివి అని. You must understand who is there way the Lord proceeded. అది దేవుని యొక్క అనుగ్రహంతో జరిగిందా లేదా తెలుసుకోవాలి ముందే. And this is the area where a believer's life is always the wrath of the Lord or the anger of the Lord, or the Lord is displeased in the life of a believer. అందుకనే విశ్వాస యొక్క జీవితాన్ని గురించి దేవుడు మరి కోపము కలగడము, తర్వాత ఆయన ఉద్రిక్తత ఆ యొక్క విశ్వాసం మీదకి రావడం మనం చూస్తూ ఉంటాం. అవిధేయత వలన. You must understand your body is a temple of the Lord. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయము అని. And you cannot able to admit people whom you love. మనకి ఎవరు ఇష్టమో వాళ్ళని చేర్చుకోవడానికి, మన సొంతం చేసుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. You destroy the body of the Lord. If you destroy the temple of the Lord, that's your body, the Lord will destroy your life. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరమైన మన యొక్క దేహాన్ని మనం పాడు చేస్తామో, దేవుని యొక్క మందిరాన్ని పాడు చేసినందుకు దేవుడు మన జీవితాన్ని పాడు చేస్తాడు. So this is the atmosphere. What Dinah done was an offense, the occurrence of the crime, but whereas it was an atmosphere created by Jacob for her daughter to fell in love with the ruler of Sichem, the prince of Sichem. అందుకనే యాకోబు గారు చేసిన అప్పటి లోపము ద్వారా తన కుమార్తె అయిన దీనా ద్వారా అన్యుడైన ఆ యొక్క మరి అన్యుని యొక్క రాజు యొక్క కుమారుణ్ణి మరి చేసుకోవడం జరుగుతుంది, పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. If you are not into the right leadership in the spiritual life, and your family will be scattered. అందుకనే దేవుని యొక్క నిజమైన సేవకుని యొక్క కాపరి యొక్క ఆధీనంలో కానీ లేనట్టయితే విశ్వాస యొక్క జీవితము మరి చిందరవందర అయ్యే అవకాశాలు ఉన్నాయి. Your family has to be if your family wanted to be protected by the Lord and His power, and you need to be obedient to the place where the Lord shows you to serve. నీ యొక్క కుటుంబము మరి దేవుని చేత భద్రపరచబడాలి, కాపాడబడాలి, ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటే గనక దేవుడు ఏర్పాటు చేసిన కాపరత్వములో ఉండి దేవుడు చెప్పినవి చేస్తూ ముందుకెళ్ళాడు. This is something, a green field turned out to be a wilderness. అదే ఒక ఆశీర్వదింపబడిన పచ్చని ఫలభరితమైన భూమి అరణ్యముగా మార్చబడడం అంటే ఇదే. Now many people say that the outsider people wanted to get into the Lord by this type of activities, but this is displeasing the sight of the Lord. అందుకనే విశ్వాసులు ఈ విధంగా వెళ్తూ ఉంటారు, అది దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్ళడం చూస్తూ ఉంటాం. So my dear brothers and sisters in Christ, when you turn your Bibles to 2 Corinthians chapter 6 and verse 14, రెండో కొరింథీయులు 6వ అధ్యాయము 14వ వచనంలో కానీ చూస్తే మనం, and Malachi chapter 2 and verse 10 and 11, మలకి 2వ అధ్యాయము మరి 10, 11 వచనాలు చూస్తే, all these verses says that be not yoked with unbeliever. దేవుడు ఏం సెలవిస్తున్నారంటే అవిశ్వాసులుగా ఉండొద్దని. And you are a light, you have no business with the dark. మీరు వెలుగై ఉన్నారు కాబట్టి చీకటితో మీకు పొత్తు లేదు అని సెలవిస్తుంది వాక్యం. First in your personal life, the wrath of the Lord, these are the areas where the Lord is displeased. These are the areas the Lord is displeased. అందుకనే మన యొక్క జీవితాల్లో
మరి వ్యక్తిగత జీవితాల్లో దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి మనం. Second is the business, handworks. రెండవది కష్టార్జితము, వ్యాపారము. See, everybody is interested in making their life comfortable, making their life easier. So that's the reason they are engaging themselves in business. మరి ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాలు ముందుకు మరి జరగడానికి కష్టార్జితాన్ని చేస్తూ ఉంటారు. ఆ కష్టార్జితము అది ఇది అని ఎంచుకుంటూ ఉంటారు. So turn with me to 2 Chronicles chapter 20 and verse 35 to 37. I cannot read it now, but just make a note about it. Sister may read it now. 2 Chronicles chapter 20 and verse 35 to 37. Please read it. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. Verses 35 to 37. 2 Chronicles chapter 20, 35 to 37. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 35, 36, 37. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మరేషావాడును దోదావాహు కుమారునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి కనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. See, you must understand, Ahazia is a wicked ruler. Though he knows Lord, his dealing with the Lord was very different. But Jehoshaphat is a righteous ruler of king of he was a king of Judea, but he is a righteous ruler. Ahazia was an unrighteous ruler, and Jehoshaphat was a righteous ruler. యెహోషాపాతు మరి దుష్టుడైన అహజ్యాతో, దేవునితో మంచి సంబంధం లేని అహజ్యాతో స్నేహం చేసి వ్యాపారం చేయాలని అనుకున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత అక్కడ మనం చూస్తున్నాం. See, today whom are you dealing with? ఈ రోజు మనము చెక్ చేసుకోవాలి, మనం చూసుకోవాలి ఎవరితో ఉంటున్నాం మనం. So for some influences, people catch hold of the high influence people, though they are wicked people. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చెప్పి దుష్టులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. We know pretty well that person is a sinner. మనకి తెలుసు ఆ వ్యక్తి ఒక పాపి అని. We know the person is a wicked man. మనకి తెలిసినప్పటికీ ఆ వ్యక్తి ఒక దుష్ట బుద్ధి కలిగిన వారని. But still, children of God engage themselves in the social relationship with them. అయినప్పటికీ దుష్టులని తెలిసినప్పటికీ కూడా వారితో కలిసి స్నేహము చేయాలని చూస్తూ ఉంటాం. They engage themselves with them. మరి తమకు తాము వారితో పూర్తిగా కలిసి పోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. The practice of Jehoshaphat in the time of battle, it was only on praises basis he won the battle. యెహోషాపాతు గారి జీవితంలో ఆ సమయంలో మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఆ యొక్క మరి యుద్ధము జయించడానికి కారణమవుతుంది. And he was a godly man. ఆయన దేవుని యొక్క భక్తుడు. He was looking after the temple. He was looking after the Levites. He was looking after the priests. He was looking after the prophets. He was having a very good relationship with the ambassadors of Christ. దేవుని యొక్క సేవకులు, కాపరులు, మరి యాజకులు, లేవీయుల ఆయన యెహోషాపాతు రాజు గారు బాగా చూసుకుంటారు దేవుని అందున్న భయభక్తుల్ని బట్టి. But Ahazia knows the prophet and knows the prophecies, but he was ill-treating the prophets. మరి అహజ్యా మరి ఆయనకి తెలిసినప్పటికీ దేవుని యొక్క మరి యాజకుల గురించి, లేవీయుల గురించి తెలిసినప్పటికీ కూడా ఆయన వారిని త్వరగా మంచిగా చూసుకోలేదు. Today many serve the Lord in the name of the Lord. అనేక మంది ఈ రోజుల్లో దేవుని యొక్క నామం చెప్పుకొని సేవ చేస్తున్నారు. All are Christians only. అందరూ క్రైస్తవులే. But do you know how they deal with the Holy Spirit and the anointed vessels? కానీ వాళ్ళకి తెలుసా దేవుని యొక్క మరి అభిషేకం పొందిన వారితో ఏ విధంగా మెలగాలో వారికి తెలియదు ఈ రోజు.
You must understand how they treat the anointed vessels. If they have a difference of opinion about the Holy Spirit, you have no business with such flocks. దేవుని యొక్క అభిషేకం పొందిన వారితో ఏ విధంగా మెలగాలో తెలిస్తే మరి వారు దుష్టులతో సహవాసం చేయడానికి, వారితో కలిసి ఉండడానికి, వారి యొక్క మరి జీవితంతో పాలు పొందడానికి ఇష్టపడరు. This is the area where the Lord will destroy your handworks. అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లోనే దేవుడు మనుషుల యొక్క చేతి కష్టాన్ని నష్టపరిచే దేవుడై ఉంటున్నారు. This is the area where you will land up in failures and defeats in the business world. ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఆ ఓటమికి అప్పగిస్తారు. The goodness and mercy shall follow you in this 2022. కృపాక్షేమాలు యొక్క 2022 సంవత్సరంలో మిమ్మల్ని మరి వెంటాడును గాక, వెంబడించును. People who want to do business take this message as a prophecy and don't engage with the ungodly generations in the areas of business or personal venture in the business, new partnerships. నా యొక్క సలహా ఏంటంటే, దయచేసి బిజినెస్ చేసేవారు కానీ మరి దేవుని యొక్క సంబంధం కలిగి ఉన్నవారు దేంట్లోనైనా పాలు పొందితే దయచేసి దుష్టులతో పాపులతో సహవాసం చేసి ముందుకెళ్ళొద్దని నేను సలహా ఇస్తున్నాను. Hallelujah. Hallelujah. And when you turn your Bibles to 2 Timothy verse 4 and verse 2 and 3. 2వ తిమోతి 4వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుంటే it says for the time will come. Sister will read that. 2 Timothy chapter 4 and verse 2 and 3. 2వ తిమోతి 4వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకున్నాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. And also when you turn your Bibles to 1 Kings and chapter 13 verse 33 and 34. Sister will read that. మొదటి రాజులు, please repeat. 13 chapter 13 verse 33 and 34. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 34-35 వచనాలు. 33వ అధ్యాయము వచనము. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాప కారణమాయెను. I would like to highlight these two biblical citations for their own choice in choosing the shepherd. కాపర్ని ఎన్నుకునే విషయంలో ఈ యొక్క 2 వచనాలు, 2 వాక్యాల ఆధారంగా నేను మరి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాను. Some people will always follow their own language. Pastors must be in the same mother tongue. కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటారంటే మా భాష ఉన్న పాస్టరే కావాలి మాకు అనుకుంటారు. మనవాడు So it doesn't mean that he should be your own language. It doesn't mean that he should be your own caste. Doesn't mean that he must be from your own state. It doesn't mean that he must be from your own country. The choice of the pastors or the choice of the Lord. He gives pastors according to his pleasure of his heart. దేవుడు తన ఇష్ట ప్రకారంగా తనకు ఇష్టమైన కాపరిని ఒక విశ్వాసి కాపరిగా ఏర్పాటు చేయొచ్చు. మనము మన భాష, మన ప్రాంతము, మనకు సంబంధించిన వారు అనేసి మనం ఎన్నుకోవడం కాదు. దేవుడు ఏర్పాటు చేసిన కాపరి కింద ఉండడానికి ఇష్టపడాలి. That's what Bible says in Ezekiel. He grants pastors according to the pleasures of his heart. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక వాక్యము ఉంటుంది ఏంటంటే తన ఇష్టమైన వచ్చిన వారిని వారి హృదయాలకి ఇష్టమైన వారిని ఎన్నుకున్నారంట కాపురులు. Because once you have a spiritual hierarchy according to the choice of the Lord, then all things in your life will be
set right according to the sound doctrines, healthy doctrines of the Lord. దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క కట్టడలను బట్టి ఆ యొక్క హైరార్కీ అంటే ఒక ఉన్నత మొదటి ప్రయారిటీని దాన్ని బట్టి మనము కాపర్ని కానీ ఎన్నుకుంటే గనక అది దేవుడి ఇష్టం ప్రకారం కానీ ఎన్నుకుంటే ఉన్నతమైన ఉద్దేశాలతో ఎన్నుకున్నప్పుడు ఉన్నతమైన కార్యాలు మనం చూడగలం మన జీవితంలో. Here, certain times you may not understand of your own choice. That's what we read it out in 2 Peter chapter 2 and verse 13 and 14. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం చదివాం కదా మనం. అది దురదగా స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. Yes. And 14th verse. 14వ వచనం. 2 Peter chapter 2 verse 13 and 14. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13, 14. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావములకు విరోధంగా ఏదియో చేయలేడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. My dear brothers and sisters in Christ, see, there are people who can able to externally seems to be a shepherd but goes away and destroys the lives of a believer. నా ప్రియ సహోదర సహోదరులారా, కాపరి అని చెప్పుకుంటూ మరి విశ్వాసులను ఒక తండ్రిగా చూసుకొనకుండా తన ఇష్టాలకు వాడుకునే వారై ఉంటున్నారు. And see, Jeroboam returned not from his evil way, and he made again of the lowest of the people priest of the high places, and he consecrated them, and he became one of the priest of the high places. అక్కడ whoever he consecrated, దినవృత్తాంతల ఏమి తెలుస్తోందంటే యెరోబాము గారు తన యొక్క దుష్టత్వమును మాని విడిచిపెట్టక మరి తనకి ఇష్టమైన వారిని యాజకులుగా ఎంచుకోవడం చూస్తుంటాం. So pastors cannot be made by king. Pastors has to be called by the Lord. అందుకనే పాస్టర్లు, దేవుని యొక్క సేవకులు ఒక రాజు ఏర్పాటు చేయడం కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడాలి. Finances and the influence of the earth cannot determine a pastor to the children of God, and it's only God's determination should grant us a good pastor. మరి ఆర్థిక విషయాల్లో కూడా పాస్టర్లు మరి నిర్ణయించడం కాదు, వారికి కట్టడలు విధించడం కాదు, మేనేజ్ చేయడం కాదు, కానీ అది కూడా దేవుని యొక్క సన్నిధిలో నుంచి వారు అది నిర్ణయించబడాలి, చేసుకోవాలి. You find something adulterous in the leadership of the shepherd, you are not supposed to be there. ఎప్పుడైనా ఒక కాపరిలో కానీ మనము ఒడుదొడుకులు చూసినప్పుడు మనము అక్కడ ఉండడానికి ఇష్టపడదు. Then you will be encountered and you will entangle lot of defeats in your life. దాన్ని బట్టి మరి విశ్వాసిగా మనమే అనేకమైన నష్టాలు కీడు పొందుకోవాల్సి వస్తుంది. The sound doctrines is lacking in your life. ఒక మంచి ఉద్దేశాలు, మంచి దేవుని యొక్క కట్టడలు మన యొక్క జీవితాల్లో లోపిస్తున్నాయి ఈ రోజుల్లో. If people cannot able to tolerate the sound doctrines of the truth today, దేవుని యొక్క సత్యాన్ని ఒక మంచి ఉద్దేశాన్ని విశ్వాసులు మరి తట్టుకోలేకపోతున్నారు. Because they are after their own lust. ఎందుకంటే ఒక శారీరక విషయాల్లో వారు బలహీనులైపోతున్నారు కాబట్టి. In 2 Timothy chapter 4 and verse 2 and 3 says that they heap themselves as teachers, having itching ears. వారికి వారే జనులు వారికి వారే హితబోధ చేసుకుంటారంట. Because they are so flexible for the lust. ఎందుకంటే వారు శారీరక దురాశలు, స్వకీయ దురాశలకి లోబడతారు కాబట్టి. They are flexible and they are lustful people. They don't want to
a strict doctrine. So they don't want to a shepherd to lead them into holiness. పరిశుద్ధతలోకి నడిపించే కాపర్ని ఇష్టపడక మరి అటు ఇటు దురద చెవులు గల వారై మరి అటు ఇటు దురాశలకి ఈడోబడడానికి అటువంటి కాపర్లని ఇష్టపడతారు. So this is spiritual adultery. ఇది ఆత్మీయ వ్యభిచారం అంటారు దీన్ని. So now you can understand how the wilderness turns out to be greeneries, how the green field turns out to be the wilderness. ఈ విధంగా మనం ఇప్పుడు వీటి ద్వారా తెలుసుకోవచ్చు ఏంటంటే మరి అరణ్య జీవితం ఏ విధంగా ఫలభరితమైన భూమిగా మారుతుంది, ఫలభరితమైన జీవితంగా మారుతుంది, ఫలభరితమైన జీవితం ఏ విధంగా అరణ్య జీవితముగా మారుతుంది. See, body, soul and spirit. ప్రాణాత్మ దేహాలు and Father, Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు. Here the business, the personal life and the business life and the spiritual life. ఇక్కడ వ్యక్తిగత జీవితము, ఆర్థిక పరమైన జీవితము, మరి ఆత్మీయ జీవితము. So all these things, these are the areas where you need to walk in this path to make your wilderness into green field. ఈ విషయాల్లో అరణ్య జీవితం, అరణ్యపరమైన జీవితాన్ని నుంచి ఫలభరితమైన జీవితానికి మార్చబడాల్సి ఉంటుంది. And make sure don't engage with yourself with the people who are doing this, who are found in the pattern of restrictions. కాబట్టి దయచేసి నేను బతిమలాడుతున్నది ఏంటంటే అరణ్య జీవితానికి సంబంధించిన కట్టడల్లో ఉంచే వారి దగ్గర మీరు మిమ్మల్ని ఉండొద్దని నేను దయచేసి విన్నవించుకుంటున్నా. So when you are avoiding these companionships in your life, in business, in marriage, in the spiritual areas, and your life will be a green field. ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితము, తర్వాత వివాహ జీవితము, తన వ్యక్తిగత జీవితము, మరి ఒక అరణ్య జీవితము నుంచి బయటికి వస్తామో, బయటకు రావడానికి ఇష్టపడతామో, వాటిని అసహించుకుంటామో, మన జీవితం అప్పుడు ఫలభరితమైన జీవితంగా మారుతుంది, పచ్చని జీవితంగా. Shall we close our eyes and look to the Lord? ఒకసారి కళ్ళు మూసుకొని మనము దేవుని వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, have mercy on your people. ప్రేమ గల పరలోకపు తండ్రి, నీ యొక్క ప్రజలపై మీ యొక్క కనికరాన్ని కుమ్మరించమని బ్రతిమాలుకుంటున్నాం. Lord, let the wilderness in their life shall turn out to be a fruitful field. అరణ్య పరమైన జీవితాన్ని ఫలభరితమైన జీవితాలుగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం. Let the fruitful field should be counted as a forest, Lord. ఫలభరితమైన జీవితాన్ని వృక్ష వనముగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం. Let your word shall be filled with power and authority and heal the lives of people. ఈ యొక్క వాక్యము వెలిగిస్తూ ఆ యొక్క జీవితాలను స్వస్థపరచబడడానికి సహాయం దయచేయండి. And also I bless everyone, Lord, today. ఈ రోజు ప్రతి ఒక్కరిని మీ యొక్క నామములో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. Let this year shall be a breakthrough year in their life, Master. ఈ యొక్క 2022వ నూతన సంవత్సరము జీవితంలో అనేక వాటిని జయించగలిగే శక్తిలోకి తీసుకువెళ్ళమని బ్రతిమాలుకుంటున్నాం. Let every judgment of the court judgment shall favor them, Master. మరి ఏవైనా కేసులు కోర్టులో ఉంటే ఆ యొక్క తీర్పు వీరి పక్షంగా రావడానికి సహాయం దయచేయండి. In Jesus' mighty name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. I take all the curses from their life. అన్ని ఆ యొక్క జీవితాల్లోని ప్రతి విధమైన శాపాన్ని యేసు నామమున కొట్టివేస్తున్నా. Heal them, establish them, lead them and prosper them. In Jesus' mighty name, Amen. స్వస్థపరిచి మరి ఆత్మీయ జీవితంలో ఎదిగించి మీరు రక్షించమని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. Amen. God bless you. God be with you.